వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ వ్యాపార నైజం. ఈ కథను రచించిన వారు డాక్టర్ తాటిచర్ల గురురామప్రసాద్ గారు. ఒక ఊళ్ళో చలపతి అనే రైతుకు 3 కొడుకులు ఉండేవారు. వాళ్లకు తెలివితేటలు ఎక్కువ. అయితే వాళ్లలో ఒక లోపం ఉండేది. వాళ్ళు తండ్రికి వ్యవసాయ పనుల్లో ఏమాత్రం సహాయపడక ఏదో వ్యాపార విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. క్రమంగా ఈడు వచ్చేసరికి ఆ ధోరణి ముదురుబారింది. చలపతి ఎలాగైనా తన కొడుకుల్లో మార్పు తేవాలని నిశ్చయించుకున్నాడు. చలపతికి 3 ప్రాణ స్నేహితులున్నారు. వారిలో ఒకడు కవి, రెండోవాడు రాజకీయవేత్త, మూడోవాడు మతబోధకుడు. వీళ్ల సహాయంతో కొడుకుల్లో మార్పు తేవాలని ఆయన అనుకున్నాడు. ఆయన ముందుగా కవి అయిన తన మిత్రుని కలుసుకుని తన పెద్ద కొడుకుని గురించి చెప్పి, నువ్వే ఎలాగైనా మా వాడిని బాగు చేయాలి అని పెద్ద కొడుకును ఆయనకు అప్పగించాడు. అదేవిధంగా చలపతి సంగతి వివరించి రెండో వాడిని రాజకీయవేత్తకు, మూడో వాడిని మతబోధకుడికి అప్పగించాడు. చలపతి పెద్ద కొడుకు మొదట్లో ఈ సాహితీ వ్యాసంగం నచ్చలేదు. కానీ క్రమంగా వాడు దానికి అలవాటు పడ్డాడు. చూడగా గురువుగారి ఆర్థిక పరిస్థితి వాడికి దుర్భరం అనిపించింది. వాడు తన గురువులా కాకుండా ఆ ఊళ్ళోని కవుల్ని రచయితల్ని చేరదీసి సాహితీ సంస్థనొకదాన్ని నెలకొల్పాడు. వాళ్లలో కొందరు వాడి గురువులాగా డబ్బు ఇబ్బందులో ఉన్నవాళ్ళు, మరికొందరు కీర్తికాంక్షలు కలవాళ్ళు. పెద్దవాడు వాళ్ళ దగ్గర నుంచి మంచి రచనలు కొని వాటిని అమ్మి మంచి లాభాలు సంపాదించాడు. కొందరు అనామకుల రచనలు తన పేరుతో ప్రకటించుకున్నాడు. వాడి పక్కన చేరిన 100 మాగదులు వాడికి ఘనంగా సన్మానం చేసి కవి కిషోరం అన్న బిరుదిచ్చారు. ఇదంతా గమనిస్తున్న కవి పెద్దవాడి తండ్రితో వాడి వ్యాపార నైజాన్ని మార్చడం తన వల్ల కాదని చెప్పేశాడు. అదే సమయంలో రాజకీయవేత్త వద్ద చేరిన చలపతి రెండో కొడుకు రాజకీయ పుట్టువెత్తలు, ప్రజల సమస్యలు తలనొప్పిగా తోచాయి. రాజకీయవేత్త మాత్రం వాడికి రాజకీయాల పట్ల అభివృద్ధి కలిగించడానికి చాలా శ్రమపడ్డాడు. రెండో వాడికి క్రమంగా రాజకీయాల నిజస్వరూపం బోధపడింది. వాడు స్థానిక నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. ప్రజల బలహీనతలేమిటో పసిగట్టాడు. పిరికి వాళ్లను బెదిరించాడు. ధైర్యవంతుల ముందు వినయం నటించాడు. కులమతవల ద్వేషాలను రెచ్చగొట్టాడు. ఎన్నికల్లో డబ్బు అవసరం కలిగిన చోట తన సహచరులతో బలప్రయోగం చేయించి ప్రజాప్రతినిధి అయ్యాడు. ఇది చూసి రాజకీయవేత్త బెంబేలు పడిపోయి చలపతితో, మిత్రమా, మరేమీ అనుకోకు, నీ రెండో కొడుకు ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయాడు. వాడిని బాగు చేయటం నా వల్ల కాదు అని తన నిస్సహాయతను వెల్లడించాడు. ఈలోగా మతబోధకుడి వద్ద చేరిన చలపతి మూడో కొడుకుతో, ఆయన, నువ్వు నా వద్ద చేరడంలో చాలా మంచి పని చేశావు. ఐహిక విషయాల్లోని దేనిలోనైనా వ్యాపార ధోరణి ఎక్కువ. నీ మనసును మార్చడానికి మతం తగిన మందు అంటూ తల నిమిరాడు. చలపతి మూడో కొడుకు ఈ మతబోధకుడు భక్తి ఆవేశం చూసి చాలా ముచ్చట వేసింది. అయితే ఆయన బోధనలేవి వాడి బుద్ధికి రుచించలేదు. వాడు క్రమంగా భక్త బృందాలతో పరిచయాలు పెంచుకున్నాడు. భక్త కోటిలోని బలహీనతలు వాడికి బాగా అర్థమైనాయి. అసమర్థులు అశాంతితో అలమటించడం వాడు గ్రహించాడు. తన గురువుగారికి లేని మహిమలు ఉన్నట్టు వాడు ప్రచారం చేశాడు. చందాలు వసూలు చేసి ఆయన వద్దుంటున్నవి విన్నాక ఒక గుడి కట్టించాడు. భక్తుల రాకపోకలు ఎక్కువైనాయి. వాళ్ళిచ్చే కానుకల సంరక్షణకు, దేవాలయ నిర్వహణకు ఒక మండలి ఏర్పడింది. వాళ్ళందరూ ఏకగ్రీవంగా మూడోవాడిని పెద్దగా ఎన్నుకున్నారు. వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తూ వాడు ధర్మశిరోమణి అన్న పేరు తెచ్చుకున్నాడు. మతబోధకుడైన చలపతి మిత్రుడు ఆయనతో సంగతి చెప్పి, నీ కొడుకు మనస్తత్వంలో మార్పు తేవటం నాకే కాదు, లోకంలో మరెవరికీ సాధ్యపడదు. వాడిది బొత్తిగా వ్యాపార నైజం అని తన నిస్సహాయతను వెల్లడించాడు. ఈ విధంగా 3 కొడుకులు ఇంటికి తిరిగి రాగానే చలపతి బాగా ఆలోచించి వాళ్లకు కొంత డబ్బిచ్చి నగరానికి పంపాడు. వాళ్ళక్కడ వ్యాపారం ప్రారంభించి కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తారు. వ్యాపారం నూనె లాంటిది, అది దేనితోనూ కలవదు, వ్యాపారంతో తప్ప అని చలపతి గ్రహించాడు. చల్లని నాణం. చక్రధరపురం రాజు చంద్రశేఖరుడు ఒకసారి మంత్రి, సేనాపతులతో పాటు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వరకు ఆయన అరణ్య మృగాలను వేటాడి తిరిగి వచ్చేసరికి ఒక సెలయేటి దాపుల్లో నౌకర్లు గుడారాలు వేసి భోజనం సిద్ధం చేశారు. రాజు ఇతర ముఖ్యులు భోజనాలు ముగించి ఆనాటి వేట విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక పేద తీర్థయాత్రికుడు రాజు దగ్గరకు వచ్చి ఏదైనా ధర్మం చేయమని అడిగాడు.
రాజు ఒక వరహ వాడికిచ్చి తిరిగి మంత్రి సేనులతో సంభాషించసాగాడు. యాత్రికుడు రాజు దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభూ, తమరు చెల్లని నాణెం ఇచ్చారు, దయచేసి దీన్ని తీసుకుని మరొకటి ఇప్పించండి అన్నాడు. బిచ్చగాడు అలా అడిగేసరికి రాజుకు పట్టరాని కోపం వచ్చి, నా దగ్గర మరొకటి లేదు, ఇచ్చిందేదో తీసుకుపో అన్నాడు. అలా అయితే తమరిచ్చింది తమరే తీసుకోండి అన్నాడు యాత్రికుడు. రాజు ఉగ్రుడైపోయి, నీకెంత పొగరు, నేనిచ్చింది తిరిగి నేను తీసుకోవటం ఏమిటి, పో ఇక్కడి నుంచి అన్నాడు. యాత్రికుడు ఎంతో వినయంగా, ప్రభూ, నన్ను క్షమించండి, ఈ నాణాన్ని తిరిగి తీసుకోవటం ద్వారా తమరు నాకెంతో మేలు చేసిన వారు అవుతారు, దయచేసి కాదనకండి అని ఆ నాణాన్ని రాజు పాదాల దగ్గరుంచి వెళ్ళిపోయాడు. వాడి విచిత్ర ప్రవర్తన మంత్రి సేనాపతులతో పాటు రాజుకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వెంటనే తన నౌకర్లను పంపి వెళ్ళిపోతున్న యాత్రికుణ్ణి పిలిపించాడు. నేను రాజును, నువ్వు నా రాజ్య పౌరుడివే కదా, ఒకవేళ అది చెల్లని నాణమే అయినా నా మీద గౌరవం కొద్దీ నీ వద్దనే ఉంచుకోవచ్చు కదా, నేను దాన్ని తిరిగి తీసుకోవడం ద్వారా నీకు ఎలా మేలు చేసిన వాడిని అవుతాను అని రాజు యాత్రికుడిని అడిగాడు. అందుకు యాత్రికుడు, ప్రభూ, ఈ చెల్లని నాణం మన రాజ్యపు టంకశాలలో ముద్రించినదే కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజు ఆశ్చర్యపోతున్నంతలో మంత్రి కల్పించుకొని, అవును, అయినా నీకెందుకు అలాంటి సందేహం కలిగింది అని అడిగాడు. ఆ టంకశాలలో అసమర్థులలో నిజాయితీ కొరవడిన వాళ్ళు ఉన్నారని నా అనుమానం అన్నాడు యాత్రికుడు. వాడి మాటలకు సేనాని విసుక్కుంటూ, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం, ముందుగా మహారాజు గారు అడిగిన దానికి జవాబు చెప్పు అన్నాడు. అప్పుడు యాత్రికుడు వినయంగా, ఆ నాణెం ఎక్కడా చెల్లదు, నేను చూస్తూ చూస్తూ దాన్ని ఎక్కడా పారేయలేను, అలా అని నా వద్ద ఉంచుకోను లేను, ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా రాజుగారు నాకు మంచి నాణెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ నాలో నేను మనోవ్యధ చెందుతాను. అలా కాక ఆ నాణెం తమరే తీసుకుంటే అసలు రాజుగారు నాకే నాణెం ఇవ్వలేదనుకుని ఆ విషయమే పూర్తిగా మర్చిపోతాను అన్నాడు. మంత్రి యాత్రికుణ్ణి మెచ్చుకుంటూ, మహారాజా, విన్నారు కదా, అతను ఆ చెల్లని నాణాన్ని తమ పాదాల వద్ద ఉంచి పోవటంలోని ఆంతర్యం అన్నాడు. రాజు నవ్వి యాత్రికుడికి తృప్తిగా భోజనం పెట్టించి తన మెడలోని రత్నాల హారాన్ని అతనికి బహూకరించాడు. చేపల పంట. ఈజిప్టు జానపద కథ. కైరో నగరంలో గోహా అనే ప్రసిద్ధ హాస్యగాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒకప్పుడు తోట పని మీద ఆసక్తి కలిగింది. అందుచేత తన పెరడు యావత్తు తవ్వి రకరకాల పూల మొక్కలు నాటి పాదులు పెట్టి ఎరువు వేసి శ్రద్ధగా పెంచసాగాడు. తోట పనిలో గోహాకు కలిగిన ఆసక్తి గమనించి ఆయనకు మిత్రులు సలహాలిచ్చారు. చేతనైన వారు సాయం చేశారు. కొద్ది కాలంలోనే గోహా తన పెరడులో అందమైన పూలు పూయించసాగాడు. ఒకనాడు ఒక సంపన్నుడు గోహాను చూడటానికి వచ్చేసరికి గోహా తోటలో కలుపు తీస్తూ కనిపించాడు. ఇటీవల నువ్వు గొప్ప తోటమాలివి అయినావని విన్నాను, కానీ నీ తోటలో కొత్త రకం మొక్కలేవి ఉన్నట్టు లేదే అన్నాడు సంపన్నుడు. దొరికిన విత్తనం అల్లా వేసి చూస్తూనే ఉన్నాను, కొత్త మొక్కలు లేకపోతే అది నా తప్పు కాదు అన్నాడు గోహా. కొత్త విత్తనాలు కావాలంటే నేను ఇస్తా గానీ వాటిని మొలిపించటం నీ వల్ల కాదేమో అని నా అనుమానం అన్నాడు సంపన్నుడు. అటువంటి భయం ఏమీ వద్దు, నేను ఎలాంటి విత్తనానైనా మొలిపిస్తాను అన్నాడు గోహా. అయితే రేపే ఉదయం మా నౌకరు చేత విత్తనాలు పంపుతాను, వాటిని మా అల్లుడు బాగాద్ నుంచి ఇటీవల పంపాడు. నాకు తోట పని మీద ఆసక్తి లేక వాటిని అలాగే పొట్లం కట్టిపెట్టాను అన్నాడు సంపన్నుడు. మర్నాడు ఉదయం సంపన్నుడు నౌకరు వచ్చి గోహాకు ఒక పట్లం ఇచ్చి, దీనిని మా యజమాని మీకిమ్మన్నారు, వీటిని ఎంతో జాగ్రత్తగా మొలకెత్తించమన్నారు అని చెప్పాడు. గోహా పొట్లం విప్పి చూసి, ఇవి ఏ బాపతు విత్తనాలో మీ యజమాని చెప్పాడా అని నౌకర్ను అడిగాడు. ఆయనకే తెలియదట, మొక్కలు పెరిగాక ఆయన వచ్చి చూస్తానని చెప్పమన్నారు అని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు. తోట పని చేసేవారు సాధారణంగా తమకు తెలియని విత్తనాలు కనిపించినప్పుడు ఒకటి నోట్లో వేసుకుని ముని పంట కొరికి రుచి చూస్తారు. గోహా కూడా ఆ పని చేసి సంపన్నుడు చేసిన మోసం గుర్తించాడు. అవి విత్తనాలు కావు, ఎండబెట్టిన చేపగుడ్లు. తనను వేళాకోళం చేయటానికే సంపన్నుడు వాటిని నాటమని పంపించాడు. దీనికి ఏదో విధంగా ప్రతిక్రియ చేయాలని గోహా నిశ్చయించుకున్నాడు. 2 వారాలు గడిచింది.
గోహా బజార్కు వెళ్ళిన సమయంలో సంపన్నుడు ఎదురుపడి, ఏం గోహా, గులాబీలు కులాసాయేనా అన్నాడు. మీ దయవల్ల ఈ ఏడు అవి ఆకు కనపడకుండా పూశాయి అన్నాడు గోహా. అన్నట్టు నేను పంపిన విత్తనాలు నాటావా అన్నాడు సంపన్నుడు. అప్పుడే నాటానే అన్నాడు గోహా. సంపన్నుడు నవ్వు ఆపుకుంటూ, బహుశా మొలకెత్తి ఉండవు, వాటిని మొలకెత్తడం మామూలు తోటమాలకు సాధ్యమయ్యే పని కాదని మా అల్లుడు అన్నాడులే అన్నాడు. ఆ పప్పులు మన దగ్గర ఉడకవు. చేయవలసినట్టు పాదు చేసి వెయ్యవలసిన ఎరువు వేసి విత్తనాలు నాటి జాగ్రత్తగా కాపాడితే ఏ విత్తనాలైనా మొలకెత్తుతాయి, మొలుస్తాయి. మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. వాటికి దిష్టి ఎండ తగలరాదు. అందుచేత పిడతలు కప్పి ఉంచాను. రేపు ఉదయం మా ఇంటికి దయచేయండి, చూద్దురుగాని అన్నాడు గోహా. సంపన్నుడు వెడవెలబోతూ, అలాగే వస్తాను అని తన దారిన తాను వెళ్ళాడు. గోహా చేపల దుకాణానికి వెళ్ళి ఒక పావు సేరు చిన్న చేపలు కొని ఇంటికి పట్టుకుని వెళ్ళాడు. ఆయన తన చిన్న కొడుకుని పిలిచి, ఒరే, ఈ చేపలను మూతులు పైకి కనబడేటట్టుగా మన పెరడులో ఒక బారున సగం సగానికి పాతి పెట్టి వాటిపైన పిడతలు మూసిపెట్టు అన్నాడు. కొడుకు అలాగే చేశాడు. మర్నాడు ఉదయం సంపన్నుడు వచ్చాడు. గోహా ఆయనను వెంట పెట్టుకుని పోయి పిడతలు చూపించి, మొక్కలు వాటి కింద ఉన్నాయి అంటూ ఒక పిడత ఎత్తి చూపాడు. నేలల నుంచి మొలుచుకు వస్తున్నట్టుగా చేప ఒకటి కనబడింది. గోహా పిడతలన్నీ ఎత్తి చూపినాక సంపన్నుడికి తల తిరిగినట్లయింది. ఆశ్చర్యం, అద్భుతం, నిన్న కూడా నీ మాటలు నేను నమ్మలేదు. ఇప్పుడైనా నా కళ్ళతో చూశాను గనక నమ్ముతున్నాను, కానీ లేకపోతే నమ్మను అన్నాడు. ఈ విత్తనాలు మొలిపించడం ఏమీ కష్టం కాదు. నాకే 10 ఎకరాలుంటే పంట పండించేద్దును అన్నాడు గోహా. ఆ పని నేను చేస్తాను అంటూ సంపన్నుడి ఇంటికి వెళ్ళి తన నౌకర్ని పిలిచి, ఒరే, మీరు ఈ ఏడు మన పొలాల్లో ఎండిన చేపగుడ్లు చల్లండి అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆ సంగతి విన్న ఊర్లో వాళ్ళు సంపన్నుడు కనిపించినప్పుడల్లా చాటుగా నవ్వుకోసాగారు. కొద్ది రోజుల్లోనే ఆయనకు జరిగిందేంటో అర్థమైంది. గోహాను పరాభవం చేయబోయినందుకు తనకు ప్రాయశ్చిత్తంగా బాగా జరిగిందని సంపన్నుడు తెలుసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.